నేనేం చేసినా చెల్లుబాటు అయిందిలే అని అనుకుంటున్నారు. కానీ ఈ వారం మొత్తం జరిగిన విషయాలన్నిటి కూడా నాగార్జున గారు శనివారం చెప్తారనమాట. తను ఎలా ఉందో ఈరోజు మనకు ఆ ప్రోమోలు అర్థమైపోయింది. డెమోన్ పవన్ ని చాలా తక్కువగా చేసి చూస్తున్నది. తనుజ గారంటే నాకు అభిమానమే బిగ్ బాస్ లో, కానీ ఎదుటి వ్యక్తుల్ని చాలా తక్కువగా చులకనగా చూస్తుంది. బిగ్ బాస్ హౌస్ అంటే ఆడ మగ అనే తేడా లేదు కాబట్టి బిగ్ బాస్ హౌస్ లోకి ప్రతి ఒక్కరు ఎంట్రీ ఇస్తారు. ఇక్కడికి వచ్చాక లేడీస్ కి రెస్పెక్ట్ ఇవ్వండి, లేడీస్ ని పుష్ చేయొద్దు, ఎందుకు చేస్తున్నారు అనేది ఇక్కడ ఏమి ఉండవండి. మొత్తం కూడా అందరూ సమానమే. అందుకే వాళ్ళకి సమానమైన గేమ్స్ పెడుతుంటారు. తనుజ గారు కెప్టెన్ అయ్యారు, ఓకే, హ్యాపీ. తను చాలా మిస్టేక్ చేస్తుంది, కానీ ఇన్ని ఎపిసోడ్లలో ఎక్కడ కూడా దాన్ని ఎవరో ఖండించలేదు. కానీ ఫస్ట్ టైం నాగార్జున గారు తనుజ చేసిన ప్రతి మిస్టేక్ ని పాయింట్ టు పాయింట్ తను చేసే ప్రతి దాన్ని రోజు గుచ్చి చెప్పారు. తనకి దెమ్మ తిరిగిపోయి ఉంటుంది. ఇంకోటి ఏంటంటే కూడా చాలా తప్పులు చేసింది, కరెక్ట్ గా బాగా చెప్పారనమాట. ఈ ప్రోమోలో చూసిన తర్వాత అందుకే నేను లాంగ్ వీడియో ఎప్పుడు చేయలేదు బిగ్ బాస్ సంబంధించింది. మిగతా చిన్న షార్ట్స్ చేశాను, కానీ ఇది కూడా మీరు కంపల్సరీ ఈ రోజు ఎపిసోడ్ చూడండి, సూపర్ గా ఉంటది అనమాట. మంచిగా ఉంటది, మంచి ఫైర్తో ఉన్నారు నాగార్జున గారు. ఫుల్ ఎపిసోడ్ చూడాలి, అందరు కూడా తప్పకుండా చూడండి. ఓకే, ఇంకోటి ఎలిమినేషన్ గురించి ఈ వారం డబుల్ ఎలిమినేషన్ అనేది ఇన్ఫర్మేషన్ ఉంది. అది ఎవరెవరు డబుల్ ఎలిమినేషన్ అనేది నేను రేపు వీడియోలో చేస్తాను. తప్పకుండా నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. ముందు అర్జెంటుగా లైక్ చేయండి, కంపల్సరీగా లైక్ ఇంపార్టెంట్. ఈ లైక్ చేయడం వల్ల ఈ వీడియో చాలా మందికి చేరుతుంది అనమాట. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.